రష్యా ఓ శాంతి ఒప్పందాన్ని పెట్టింది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలలో తమకి సంబంధించినటువంటి తాము ఆక్రమించుకున్నదంతా వదిలేసిపోవాలని, అదే తాము ఉంచుకుంటామని, మిగతా వాటిని మార్చుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్కి వెళ్ళింది. అదే టైంలో ఉక్రెయిన్ ఏమంటోంది, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ వదిలేసి వెనక్కి పోవాలంటోంది. శాంతి ఒప్పందం అక్కడే ఉండిపోయింది. ఈ దశలో రష్యా ఏమని వార్నింగ్ ఇస్తోందంటే ఉక్రెయిన్కి, ఇది మీకు చిట్ట చివరి అవకాశం. ఈ శాంతి ఒప్పందాన్ని మీరు వినియోగించుకోలేకపోతే ఆ తర్వాత చాలా కోల్పోతారు, చాలా నష్టపోతారు. అమెరికా, యూరప్ దేశాలు ఇప్పటికీ మీకు బోల్డ్ అన్న ఆయుధాలు ఇచ్చినాయి, బోల్డ్ అంత నిధులు ఇచ్చినాయి. అయినా మీరు మా మీద గెలవలేకపోయారు. ఇక భవిష్యత్తులో గెలుస్తారనేటువంటి భ్రమలో బ్రతకద్దు. దేన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో మిగతాదంతా కూడా మీ నుండి విముక్తి కల్పించే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది.